ఇప్పుడు మన హైదరాబాద్లో ఓలా ఊబరు పెరిగిపోయి ఎక్కడ కిరాయిలు లేక సరిగ్గా డ్రైవింగ్ లేక ఇక ఇప్పుడు మన ఏదైనా నెక్లెస్ రోడ్డు పక్కన పెట్టుకొని ఒక ట్యాక్సీ అన్న పడుకుని ఉన్నాడు. అతని గురించి ఒకసారి ఆయన మాటల్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి ఒకసారి తెలుసుకుందాం అన్న. ఇప్పుడు మీరు బండి పక్కన పెట్టి పడుకున్నారు కదా, ఈ కిరాయి లేక పడుకున్నారా లేకపోతే విశ్రాంతి తీసుకుందామని పడుకున్నారా? లేదు, కిరాయి లేక ఇట్లా పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో ఓలా ఊబర్ ఇవి ఏం సరిగా నడవడం లేదు, ఈ పరిస్థితికి వచ్చింది. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుందని. అంటే రోజుకి ఎంత ఎంత తోలుతారన్న మీరు? ఇది రోజుకి వచ్చి మీకు కిరాయిలు పడతాయి కదా, దాని రోజుకి ఎంత తోలుతారు? మీ డీజిల్ పోను మీకు ఎంత మిగులుతుంది? రోజుకి 2000 సంపాదించినా అలా 700-800 డీజిల్ పోతుంది. ఒక్కొక్కసారి 1000 రూపాయలు కూడా డీజిల్ పోతుంది. అందులో 1000 రూపాయలు మిగులుతుంది. అందులో బండి ఇన్సూరెన్స్ అవి ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. సో ఏం మిగలడం లేదు. మరి కేసీఆర్ గారు ఇప్పుడు హైదరాబాద్లోని కొత్త కొత్త కంపెనీలు వచ్చినాయి. ఏంటంటే ఇది మన సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాయి. ఇక వాళ్ళ దగ్గర పెట్టినా సరే బళ్ళు కిరాయిలు వస్తున్నాయి. తెలంగాణ వచ్చేమో బంగారు తెలంగాణ అయింది, ఎవరికి ఇబ్బంది లేదని చెప్పి కేసీఆర్ గారు అంటున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి మీ బంగారు తెలంగాణ ఏం కాలే, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బాగుపడ్డది. కానీ వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణ అంటారా? తెలంగాణ బాగుపడలే కానీ వాళ్ళ ఫ్యామిలీ అయితే బాగుపడ్డది. కల్వకుంట్ల ఫ్యామిలీ అయితే బాగుపడ్డది. అంటే ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు, దళిత బంధు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, చాలా చాలా చేసామని చెప్పేసి కేసీఆర్ గారు మీటింగ్లో చెప్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ ప్రజలకి ఇచ్చిందా లేదా? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చిందని మొత్తం 5 లక్షల కోట్లు తెలంగాణ అప్పు. ఎక్కడెక్కడో పరిశ్రమలు పెడతారు, ఎవరికెవరో ఉద్యోగాలు. ఎవరికి మన తెలంగాణలో అయితే తెలంగాణలో ఎవరు ఉద్యోగాలు, తెలంగాణలో అయితే ఎవరికి ఉద్యోగాలు రాలే. అంటే తెలంగాణ నిరుద్యోగులకి అయితే ఎవరికి ఉద్యోగాలు రాలే. తెలంగాణ డిగ్రీ చేసిన వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తానని 3000 అని చెప్పిండు, అది ఇయ్యలే. ఇప్పుడు నోటిఫికేషన్ అని చెప్పిర్రు, రీసెంట్లీగా అది కూడా లీక్ చేసిర్రు. గ్రూప్ 4 అని చెప్పేసి మన ఏదో ఎగ్జామ్స్ అవి జరిగినాయి, దాని మీద మీ అభిప్రాయం? గ్రూప్ 4 ఎగ్జామ్ పెట్టిరు, మొత్తం అది లీక్ చేసిరు. కావాలని అలానే కొన్ని పేపర్లు అమ్ముకోవడం జరిగింది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ గురించి చూసుకుంటారు కానీ పబ్లిక్ గురించి వాళ్ళు ఏ మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది కానీ పబ్లిక్ ఏ మాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు వాళ్ళు. అంటే బంగారు తెలంగాణలో మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, పంటలు బాగా పండుతున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ వచ్చింది, అంతా హ్యాపీగా ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు అంటున్నారు. రీసెంట్లీగా చూసుకుంటే మన వరంగల్లోనే చూసుకుంటే ఒక్కొక్క ఎకరానికి 10,000 పంట నష్ట పరిహారం ఇస్తుందని చెప్పిండు. అది ఎవరికి ఇవ్వలే, జస్ట్ అది హామీ మాత్రమే పెట్టిండు. అన్ని హామీలు పెట్టుకుంటే పోతురు కానీ ఎవరికి ఇవ్వడం లేదు. ఇది ఇట్లా బంగారు తెలంగాణ కాలే, వాళ్ళ కుటుంబం అభివృద్ధి అయింది కానీ తెలంగాణ మాత్రం ఏ మాత్రం అభివృద్ధి కాలేని నేను. అంటే ఈ కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ తెలంగాణ మాత్రం మొత్తం మన భారతదేశంలో ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయో అందరికి ఆదర్శం నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు. దాన్ని బట్టి మీరు చెప్పాను, ఇది దేంట్లో నెంబర్ 1 అని చెప్పాలి. కాళేశ్వరం కట్టిండు, అంతా కమిషన్లో పోయింది, అలా పంప్ హౌస్ మొత్తం మునిగిపోయినాయి. ఇక్కడ చూసుకుంటే సెక్రటరీ కొత్త ఇక్కడనే ఉంది, అది 400 కోట్ల కానీ బడ్జెట్ లో పెడితే ఇప్పుడు 1600 కోట్లు అయింది. అది 1600 కోట్లు ఎట్లయింది? మొత్తం కమిషన్లు. స్కూల్ బడ్జెట్ ఎంత పెట్టిరు? 5% పెట్టిరు. యాక్చువల్గా ఈ ప్రభుత్వం పెట్టాల్సింది స్కూళ్ళ మీద, ఎడ్యుకేషన్ మీద, వైద్యం మీద, దీని మీద దృష్టి పెట్టాలి. లేనిపోని మీద దృష్టి పెట్టి ఏదేదో కమిషన్ల కోసము, వాళ్ళ ఎమ్మెల్యేల కోసము. రీసెంట్లీగా మనం చూసుకుంటే ఇక్కడ దళిత బంధు అని 10 లక్షలు ఇచ్చారు, అలా 3 లక్షల కమిషన్ ఎమ్మెల్యేలే తిన్నారు. ఇట్లా కొన్ని ఇట్లా కూడా చాలా జరిగినాయి. అట్లా ఎవరికి రాలే సరిగా. వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందింది కానీ తెలంగాణ ప్రజలకు ఎవరికి ఏం రాలే. 1200 మంది బలిదానం చేసుకున్నారు తెలంగాణ కోసం. ఏవో వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు లేకపోతే వాళ్ళ ఇంటికి జాబో ఇలాంటిది ఏమైనా ప్రొవైడ్ చేయలే. ఆ మాత్రం చాలా తెలంగాణ ప్రజలు చాలా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చాలా ఉన్నారు. అంటే మరి నెక్స్ట్ నేనే వస్తాను హ్యాట్రిక్ కొడతానని చెప్పేసి అంటున్నారు. హ్యాట్రిక్ లేదు, బొందలేదు, ఏం రాదు. ఈసారి గవర్నమెంట్ 100% చేంజ్ అవుతుంది. వాళ్ళకి వచ్చే సీట్లు 10 నుంచి 20, 30 దాకా రావచ్చు కానీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేంత స్తోమత వాళ్ళకి లేదు. ప్రజలు ఎవరు నమ్మరు. ఇప్పుడు నెక్స్ట్ మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుందంట? రావచ్చు, బీజేపీ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. బీజేపీ వస్తే బాగుందంట ఎందుకంటే ఇప్పుడు గత 50 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ కూడా రూలింగ్ చేసింది. ఇప్పుడు ఒకసారి బీజేపీకి ఛాయిస్ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి నిన్న ఖమ్మం జిల్లాలో రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ పెట్టారు కదా, నెక్స్ట్ నేనే పీఎం అని చెప్పేసి అని అంటున్నారు ఆయన. రేవంత్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ ఈయనే గెలుతారు, నెక్స్ట్ ఫామ్ చేసేది కూడా కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది తెలంగాణలో అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని తీసుకుంటారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇక్కడ రీసెంట్గా కర్ణాటక ఎలక్షన్ జరిగింది కాబట్టి అది ఫోకస్ లో పెట్టుకొని చెప్తుర్రు. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ కూడా రావచ్చు, చెప్పలేము. వాళ్ళ తగ్గ ఫోర్ ఉంటది ఉంచేది కాంగ్రెస్ కి, ఇక్కడ బీజేపీకి తగ్గ ఫోర్ ఉంటది. మన బీఆర్ఎస్ కి ఏముండదు, ఇక్కడ వాళ్ళకి ఏముండదు. ఇది వస్తే ఇది కాంగ్రెస్ అన్న టీఆర్ఎస్, ఇది బీజేపీ అన్న రావచ్చు కానీ కాంగ్రెస్ ఇది టీఆర్ఎస్ అయితే ఏం రాదు. అంటే ఇప్పుడు ఇది ఓన్ బండా లేకపోతే నీ ట్యాక్సీ బండా? ఇది ట్యాక్సీ. అంటే ట్యాక్సీ అంటే నువ్వు ఓన్ గా కొనుక్కొని తోలుకుంటున్నావు ట్యాక్సీ పెట్టుకొని? ఈఎంఐలు కట్టుకుంటా ఇది ఇట్లనే నడుపుకుంటున్నా. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మీరు ఎంత చదువుకున్నారు? డిగ్రీ చేసి డ్రైవింగ్ చేసుకుంటున్నా. మరి తెలంగాణ నిరుద్యోగులు అయితే ఎవరు లేరే అంత హ్యాపీగా ఉన్నారని చెప్పి అంటే ప్రజెంట్ నేనే చూసుకుంటే నేను నిరుద్యోగనే కదా, నేనేమన్నా ఎంప్లాయ్ అయినా లేదు, కానీ ఏమన్నా ట్యాక్సీ తోలుకుంటున్నా. మా ఊర్లో చాలా మంది, మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఇట్లానే ఉన్నారు. అంతా నిరుద్యోగులే, ఉద్యోగం ఎవరికి రాలే. మరి కేటీఆర్ గారు పెద్ద పెద్ద కంపెనీలు కోట్లు పెట్టుబడులు పెట్టి కంపెనీలు తీసుకొస్తున్నారు కదా. ఎక్కడ వాళ్ళ ఎవరికి ఎంత మంది జాబ్ ఇచ్చారు? ఏది లేదు. జస్ట్ వాళ్ళ ఏదో పేపర్ అడ్వర్టైజ్మెంట్ కోసం టీవీల ముందు చెప్పుకుంటాం కానీ ఏం లేదు అక్కడ. ఎవరికి ఇచ్చింది ఒకసారి చూపిస్తే కూడా, వాళ్ళకి చూపిస్తే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే నిరుద్యోగులకి అయితే ఏం లేదు. వాళ్ళు ఇచ్చింది నిరుద్యోగ వృత్తి అని చెప్పి 3,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కదా, 4.5 సంవత్సరాలే. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఏం ఇయ్యలే. 3 ఎకరాల భూమి అన్నారు, దళిత సీఎం అన్నారు, ఏం కాలే. చెప్పుకుంటున్నా పోతుర్రు, అది అయితేనే ఉంది. ఇక మొత్తం కమిషన్ల ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రభుత్వం. అయితే నెక్స్ట్ మీకు బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే ఒకసారి వాళ్ళకు కూడా ఛాయిస్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ అంతా డెవలప్ అయిపోయింది కదా. ఆల్రెడీ డెవలప్ ఉండే హైదరాబాద్, ఏదైనా వచ్చి డెవలప్ చేసినంటే ఏం డెవలప్ చేయలే. ఎక్కడున్నా అక్కడనే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం చేత డెవలప్ ఏం కాలే. మరి పెద్ద పెద్ద సెక్రటరీలు కట్టిండు, మరి అంబేద్కర్ విగ్రహం పెట్టిండు, అక్కడ అమరవీరుల స్తూపం పెట్టిండు, పెద్ద పెద్ద ఇది ఫ్లైఓవర్లన్నీ ఓపెన్ చేశారు. ఎక్కడ చూసినా ఓపెనింగ్ అని అంటున్నారు. ఇప్పుడు దానివల్ల రాష్ట్ర ప్రజలకైనా ఉపయోగం అని ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఇస్తున్నారా ఆయన? రాష్ట్ర ప్రభుత్వం ఇది మన తెలంగాణ ప్రభుత్వానికి ఉపయోగం ఏం లేదు. కల్వకుంట్ల కుటుంబానికి ఉపయోగం ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగం ఉంది? మన బడ్జెట్ చూసుకుంటే ఏ విధంగా వీళ్ళు ముందుకు పోతున్నారు. బడ్జెట్ విషయంలో విద్యారంగానికి 5% కేటాయించారంటే మనం చూసుకోవాలి. వీళ్ళు ఏ విధంగా స్కూల్ బాగుపడడానికి కానీ, స్కూల్లో ఇది ఫర్నిచర్స్ కానీ, వాళ్ళ బుక్స్ కానీ, వాళ్ళ కొంచెం మిగతా వాళ్ళు వేరే విధంగా ముందుకు పోతుంటే బాగుంటుంది. ఉన్న బళ్ళు అట్లనే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది, ఎక్కడ చూసినా కమిషన్ అన్న. ఇప్పుడు బంగారు తెలంగాణ అంటున్నారు కదా, ఇప్పుడు సిటీకి వస్తే వదిలేద్దాం. సిటీ అంటే అదే అందరూ వస్తారు, డెవలప్ చేస్తారు. పల్లెటూళ్ళకి వచ్చేపాటికి ఇప్పుడు పల్లెటూళ్ళని చాలా స్కూళ్ళు తీసేస్తున్నారు. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏంటంటే ఇది టీచర్లు ఉద్యోగం చేసి చేద్దామని రాసిన వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే టీచర్లు కూడా కొంత చాలా మంది ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు అప్లై చేసుకొని ఏదో ఒకటి జాబ్ చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఎట్లయినా వాళ్ళు జాబ్ చేస్తారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తలేరు. ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమో ఇట్లా లీకులు అవుతున్నాయి. గత 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేదు. రీసెంట్గా Group 4 ఇప్పుడు వేస్తే మళ్ళీ లీక్ చేసిండ్రు. ఇట్లా లీకుల ప్రభుత్వం అవుతుంది ఇది. ఇప్పుడు స్కూల్లో చూసుకుంటే ప్రైవేట్ సంస్థనే బాగుపడుతుంది, కానీ స్కూల్లో విషయాన్ని వస్తే మనం స్కూల్లో చూడొచ్చు. వాళ్ళకు సరిగా టీచర్ రాకపోవడం కానీ, ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ అంటేనే ఇప్పుడు పట్టించుకోకుండా మొత్తం ప్రైవేట్లోనే ప్రైవేట్లో మనం గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే ఎట్లా చదువు చెప్పరు, మనం పాడుకోనికి వస్తారు. ఇట్లా వాళ్ళ మీద ఉన్న మొత్తం అభిప్రాయం మొత్తం ఎట్లయిందంటే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే మన పిల్లలు చదువుకోరు, మన పిల్లలు బాగుపడలేరు. ప్రైవేట్ల మీద వాళ్ళ కొంచెం ఎక్కువ రాబడి వస్తుందని చెప్పి ప్రైవేట్ స్కూల్కి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. అంటే పల్లెటూళ్ళు అయితే స్కూల్లోనే మూపించేస్తున్నారని మీ అభిప్రాయం? ఎక్కడ ఉంది? మా ఊర్లో చూసుకుంటే స్కూల్ మొత్తం బంద్ అయింది. దేనికి? మా ఊర్లో గత చూసుకుంటే 2,000 మంది ఉంటారు మన పబ్లిక్. అది ఏ ఊరు అన్నది? మాది పల్లెజల్ గతండ, ఇక్కడ కడతల్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అక్కడ చూసుకుంటే స్కూల్ సరిగా ఇద్దరే సార్లు వస్తారు. గత చూసుకుంటే అందులో 200 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళు మొత్తం వేరే ఊరికి పోవడం, వేరే మండలానికి పోవడం, ఇట్లా వేరే ప్రైవేట్ స్కూల్లోకి పోవడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో మంచి ఫర్నిచర్స్, మంచి బుక్స్, వాళ్ళకు మంచి బట్టలు ఇట్లా ప్రొవైడ్ చేస్తే సార్లు వాళ్ళకు 4 ఉన్న సార్లు 5, 6 చేస్తే వాళ్ళు కూడా బాగుంటుంది. ప్రైమరీ స్కూల్ 10, 5, 6 టీచర్లు పెడితే బాగుంటుంది అని. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటారు, 4, 5 టీచర్లు ఉంటారు.
అక్కడ ఎవరు ఉండరు, ఒకరే టీచర్ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఆ ఒకరే సార్ చూసుకుంటారు. అంటే ఒకసారికి ఒక సబ్జెక్ట్ మీదనే బేస్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. అన్ని సబ్జెక్టులు అయితే చెప్పలేరు కదా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అంటే ఎన్ని పీరియడ్లు ఉంటుంది, ఎంతమంది సార్లు ఉంటారు. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే ఒక పీరియడ్కి ఒక సార్ ఉంటారు. ఇప్పుడు ఐదు సబ్జెక్టులు ఉంటే 5 సార్లు ఉంటారు, టైంకి వస్తారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే మనకు టైం టు టైం ఉంటుంది. ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే అసలు ఒక్కసారి ఉంటారు. ఇప్పుడు అన్ని 1st to 5th వరకు ఒకటే సార్ మెయింటైన్ చేసుకుంటాడు. అలా హెడ్ మాస్టర్ రారు, మేడమ్స్ ఉండరు, సార్లు ఉండరు. ఒక్కసారి మెయింటైన్ చేయడం వల్ల ఇట్లా గవర్నమెంట్ స్కూల్ పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఊర్లో స్కూల్లో చూసుకుంటే 1st నుంచి 5th వరకు ఉంటుంది. సో అక్కడ చూసుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు వ్యవసాయానికి వెళ్ళిపోతారు. వీళ్ళు చదువుకోనికి వెళ్ళి పంపిస్తే ఒకరే సార్ ఉంటారు కాబట్టి మెయింటైన్ చేయలేకపోతున్నారు. అక్కడ ఆడుకోనికి గ్రౌండ్ ఉండదు. అక్కడ ఒకరే టీచర్ ఉంటారు, పీటీ టీచర్ ఉండరు, పీటీ సార్స్ ఉండరు. అక్కడ ఒక్కసారి ఉండడం వల్ల వాళ్ళు కొంచెం తగ్గి ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే ఒక పీటీ సార్ ఉంటారు. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఏ క్రీడ అంటే వాళ్ళ క్రీడ మీద ఆశ, క్రీడలు ఉంటుంది, ఇక్కడ చదువు మీద ఉంటుంది. ఏ రంగానికి పోయినా వాళ్ళది ముందు చూపు చూస్తారు వాళ్ళు. కాబట్టి ఇట్లా డౌన్ వెళ్ళిపోతుంది మన ప్రభుత్వ పాఠశాలలు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మంచిగా 4-5 టీచర్లని, ఒక పీటీ సార్ని వాళ్ళకు టైం టు టైం అన్ని మెయింటైన్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమిటంటే ప్రభుత్వ స్కూళ్ళని కాపాడండి. ఎందుకంటే ఒక ఊర్లో అందరు పైసలు ఉన్నారు, అందరు పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళ పేదలని ప్రైవేట్ స్కూల్లో చదివించలేరు, వాళ్ళకి కొంత స్తోమత ఉండదు. కాబట్టి మన ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే వాళ్ళ అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో కలిగించి 5 సార్లని, పీటీ సార్ని, మంచి గ్రౌండ్ని ఇట్లా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఈ పల్లెటూర్లలో ఒక స్కూల్ అని మంచిగా బాగు చేస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. సిటీలో ఈ పెద్ద ఇవన్నీ ఓపెన్ చేశారు కదా, అమరవీరుల స్తూపం అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చి అంబేద్కర్ అని పెట్టారు. దీని మీద పెట్టేది పల్లెటూరు మీద పెడితే బాగుంది అంటారా? అదే బాగుంటది కదా. ఒక విద్య మీద ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత బడ్జెట్లా అది 5% ఉన్నది, 20%, 30% పెట్టినా పర్లేదు. ఎందుకంటే వైద్యం మీద పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్య మీద పెడితేనే బాగుంటుంది. లేనిపోని 400 కోట్లకు కావాల్సింది 1600 కోట్లు చేసి కమిషన్లు తీయడం వల్ల ఏం లాభం? ఊర్లలో విద్యని బాగుపడాలంటే ప్రభుత్వ పాఠశాలను మంచి సౌకర్యాలతోటి మంచి 4-5 సార్లని చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.